ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది సిఈసి. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన కాగా 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొంది. ఇక ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం వర్మ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఆయనకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా అని ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురంలో కీలక నేత. టీడీపీ తరపున ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అనుకున్నారు. దీంతో నియోజకవర్గంలో మళ్లీ తానే బరిలోకి దిగుతాననే ఉద్దేశంతో ముమ్మరంగా ప్రచారం నిర్వహించి తన గెలుపుకు బాటలు కూడా వేసుకున్నారు వర్మ. కానీ లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేయడం, అలాగే వైసీపీ వ్యతిరేక ఓటు చేలకూడదనే ఉద్దేశంతో కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకున్న పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. దీంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, ఆ సీటును గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటూ ప్రకటించారాయన. కానీ చంద్రబాబు అలర్ట్ అయి ఆయన బుజ్జకించడంతో మెత్తబడ్డ వర్మ పవన్ కళ్యాణ్ కోసం అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసిన వర్మకు పార్టీలో కీలక పదవిస్తామని చంద్రబాబు అప్పట్లోనే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇస్తారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు వర్మకిచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు చంద్రబాబు. దీంతో లేటెస్ట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఇప్పుడైనా వర్మకు పదవి దక్కుతుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే మొన్నటి వరకు పిఠాపురంలో తన హవా కొనసాగించిన వర్మ ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గెలవడంతో తన నియోజకవర్గం ఎక్కడ చేజారిపోతుందోననే ఆందోళనలో ఉన్నారట. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన ఆ తర్వాత ఒకంత ముభావంగానే ఉన్నారు. ఇస్తామన్న పదవిని ఇవ్వకపోగా కనీసం ప్రాధాన్యత కూడా దక్కడం లేదని ఫీల్ అవుతున్నారట. మరోవైపు చంద్రబాబు వర్మకిచ్చిన మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఆగ్రహంతో ఉన్నారు ఆయన అనుచరులు కూడా. ఇక అక్కడ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పలుమార్లు 2 వర్గాల మధ్య గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. పిఠాపురం మాదంటే మాదంటూ మాటల యుద్ధం కూడా నడిచినట్టు వార్తలొచ్చాయి. దీనిపై పలుమార్లు వర్మ అధినేత చంద్రబాబు, అలాగే లోకేష్ ను కూడా కలిసి తన గోడు వెళ్లబోసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల అనూహ్యంగా పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వర్మను సాదరంగా ఆహ్వానించి తనతో పాటు వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అంతకుముందు వీరిద్దరి మధ్య కీలక చర్చలు కూడా జరిగాయని, వర్మకు పవన్ కళ్యాణ్ నుంచి బలమైన హామీ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వర్మ దేనికోసం అయితే వేచి చూస్తున్నారో అదే ఆయనకు వరంగా మారిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే క్షత్రియ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ పదవిని సృష్టించి ఆ పదవిని వర్మకిచ్చే ఆలోచన ఉందని వర్మ అనుచరులు కూడా అప్పట్లో భావించారు. ఈ మేరకు పవన్ నుంచి బలమైన హామీ కూడా దక్కిందని వార్తలొచ్చాయి. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిగా కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేర్లు గతంలోనే వినిపించాయి. మరి వారినే ఫైనల్ చేస్తారా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వర్మకు అవకాశం ఇస్తారా? ఎమ్మెల్సీ లిస్టులో వర్మ పేరు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.